నమస్తే, మీరు చూస్తున్నది టీబీజీ రైతు నేస్తం. పత్తి పంట అధిక వర్షాల వల్ల ఇప్పుడు చాలా దెబ్బతిని ఉన్నది. ఇది అధిక దిగుబడి రావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో మన ఏఈఓ శివకృష్ణ గారు వివరిస్తారు. నమస్తే రైతు సోదరులకు నమస్కారం. నా పేరు శివకృష్ణ, వ్యవసాయ విస్తరణ అధికారి, మహమూతార మండలం, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. ప్రస్తుతం ఉన్నటువంటి అధిక వర్షాల వలన పత్తి లోపల పచ్చదోమ మరియు అలాగే ఆకుమచ్చ తెగుల ఉధృతి అనేది బాగా ఉండి అలాగే పూత కాత అనేది బాగా రాలిపోవడం జరిగింది. సో దీనిలో భాగంగా పచ్చదోమ తెల్లదోమ నివారణకి ఫిప్రోనిల్ ప్లస్ ఫ్లోనికామైడ్ కలిపినటువంటి మందును 120 గ్రాములు 200 లీటర్ల నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే డైఫెన్థైరాన్ అనే మందును కూడా పిచికారీ చేసుకోవడం వల్ల మనం పచ్చదోమ మరియు తెల్లదోమ ఉధృతిని నివారించుకోవచ్చు. రెండవది, ప్రస్తుతం ఈ వర్షాల వల్ల ఆకుమచ్చ తెగులు అనేది అధికంగా ఉంది. అలాగే బ్యాక్టీరియా ఎండాకు తెగులు కూడా కొంతవరకు బ్లాక్ ఆర్మ్ అంటారు, అది కూడా కనిపిస్తూ ఉన్నది. సో దీని నివారణకు రైతు సోదరులు ప్రోపికొంజోల్ టిల్ట్ కానీ లేదంటే ట్రైఫ్లాక్సోస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ నేటివ్ అనే మందును స్ప్రే చేయాలి ఆకుమచ్చ తెగులకి. దీని ద్వారా మనం పత్తి లోపల ఆకుమచ్చ తెగులను నివారించుకోవచ్చు. అలాగే బ్లాక్ ఆర్మ్ అంటే మనకు ఆకుల ఈనెలు నల్లగా మారి పసుపురంగా ఆకు అయి రాలిపోయినటువంటి తరుణం లోపల కాపరాక్సి క్లోరైడ్ ప్లస్ ప్లాంటామైసిన్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ తెగులను నివారించుకోవచ్చు. అలాగే పూత కాత కోసం రైతు సోదరులు అమైనో యాసిడ్స్ అలాగే న్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలు అలాగే త్రిబుల్ 19 మల్టీకే లాంటి పోషకాలను కూడా కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పత్తి పంటను కాపాడుకోవచ్చు, అధిక దిగుబడులు పొందవచ్చు.